హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 11th వీక్కి సంబంధించిన ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ వల్ల తెలుస్తుంది జెన్యూన్గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. ఫ్రైడే లాస్ట్ 12:30 PM వరకు పోలైన ఓటింగ్ ఒకసారి అయితే చూద్దాం. టాప్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 22% ఓటింగ్తో. అన్ని అన్అఫిషియల్ పోల్స్లో క్లియర్గా గౌతమ్ అయితే టాప్లో ఉన్నాడు. గౌతమ్ గ్రాఫ్ లాస్ట్ 2 వీక్స్ నుంచి పెరిగింది. విన్నింగ్ రేస్కి అయితే వచ్చాడు గౌతమ్. సెకండ్ ప్లేస్లో టేస్టీ తేజ ఉన్నాడు 15% ఓటింగ్తో. టేస్టీ తేజ గ్రాఫ్ కూడా నిఖిల్, యష్మి, పృథ్వీ టార్గెట్ చేయడంతో తన గ్రాఫ్ అయితే ఒక్కసారిగా పెరిగిపోయింది. అండ్ ఈ వీక్ మొత్తం ఎమోషనల్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు టేస్టీ తేజ. వాళ్ళమ్మ హౌస్లోకి రావడం లేదు అనే రీజన్తో. కానీ మనం చాలా వీడియోస్లో చెప్పాం టేస్టీ తేజ వాళ్ళ మదర్ అయితే హౌస్లోకి వస్తారని. అదే జరిగింది. నిన్నైతే వచ్చారు వాళ్ళ మమ్మీ. థర్డ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 15% ఓటింగ్తో. విష్ణుప్రియ వీక్ స్టార్టింగ్లో డేంజర్ జోన్లో ఉన్నప్పటికీ ఇప్పుడైతే కొంచెం బెటర్ ఓటింగ్తో అయితే ఉంది. ఫోర్త్ ప్లేస్లో అవినాష్ ఉన్నాడు 15% ఓటింగ్తో. అవినాష్ ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చిన మంచి ఓటింగే పోలైందని చెప్పొచ్చు అవినాష్కి. అవినాష్ అయితే హౌస్లో కంటెంట్ అయితే చాలా ఇస్తాడు. ఫిఫ్త్ ప్లేస్లో యష్మి ఉంది 15% ఓటింగ్తో. యష్మికి వీక్ స్టార్టింగ్లో నిఖిల్ ప్రేరణ ఓట్స్ షేర్ అయినప్పటికీ నిఖిల్ వాళ్ళ మమ్మీ వచ్చి యష్మికి దూరంగా ఉండు అని చెప్పడంతో నిఖిల్కి సంబంధించిన ఓటింగ్ అయితే యష్మికి రావడం లేదు. తన ఓటింగ్ పర్సెంటేజ్ అయితే తగ్గిపోయింది వీక్ స్టార్టింగ్తో కంపేర్ చేస్తే. ఇక లాస్ట్లో పృథ్వీరాజ్ ఉన్నాడు 15% ఓటింగ్తో. పృథ్వీ లాస్ట్ పొజిషన్లో అయితే ఉన్నాడు. కానీ ఈ వారం ఒక గౌతమ్ తప్ప మిగిలిన 5 కంటెస్టెంట్స్ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. విష్ణుప్రియ, అవినాష్, టేస్టీ తేజ, యష్మి, పృథ్వీ. వీళ్ళలో ఎక్కువ ఛాన్సెస్ అయితే విష్ణుప్రియ, యష్మి, పృథ్వీకే ఉన్నాయి ఎలిమినేట్ అవ్వడానికి. కానీ నబిల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ అయితే ఉంది. లాస్ట్ 2 ఉన్నప్పుడు ఎవిక్షన్ షీల్డ్ వాడాలని చెప్పే అవకాశం అయితే ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు నామినేషన్లో ఉన్న వాళ్ళందరూ నబిల్కి ఎంతో కొంత బాండింగ్ ఉంది కాబట్టి షీల్డ్ కూడా వాడే అవకాశం అయితే ఉంది. సాటర్డే సండేకి సంబంధించిన షూటింగ్ ఈరోజే కంప్లీట్ అయిపోతుంది. ఈవినింగ్ 5 వరకు ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది తెలిసిపోతుంది. అన్ని ఎర్లీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.